వెల్కమ్ టు విశ్వ డిజిటల్. 2017-18 విద్యా సంవత్సరానికి త్రిబుల్ విద్యార్థులకు ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. అయితే ఈ విడుదలలో విద్యార్థులకు ఎలాంటి ప్రవేశాలు ఉంటాయి, దానిపై ప్రత్యేక చర్చ నిర్వహిస్తుంది విశ్వ డిజిటల్. ఈ ప్రత్యేక చర్చలో మనతో పాటుగా సుధాకర్ గారు ఉన్నారు. ముందుగా వారికి వెల్కమ్ చెప్తాం. వెల్కమ్ టు విశ్వ డిజిటల్ సార్. నమస్కారం. నమస్కారం సార్. ఇప్పుడు విద్యార్థులకు నోటిఫికేషన్ విడుదల జరిగింది అన్నారు కదా, అంటే ఎప్పుడు విడుదల జరిగింది సార్? యూనివర్సిటీ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి నోటిఫికేషన్ అడ్మిషన్ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి సుమారు 20 days వస్తుంది, 15-20 days. ఎందుకంటే పోయిన నెల 27th అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే 5వ తారీఖు నాడు 10th క్లాస్ రిజల్ట్స్ ఇస్తారని చెప్పేసి దృష్టిలో పెట్టుకొని అప్పుడే యూనివర్సిటీ అడ్మిషన్ అడ్వర్టైజ్మెంట్ నోటిఫికేషన్ అన్ని ప్రముఖ దినపత్రికల్లో ఇవ్వడం జరిగింది. అయితే ఈ అడ్మిషన్ ప్రాసెస్, ఈ అప్లికేషన్ దరఖాస్తు కార్యక్రమం అనేది ఈ నెల 24వ తారీఖు వరకు కూడా జరుగుతుందన్నమాట. ఫస్ట్ స్టూడెంట్ అనేవాడు ఆన్లైన్లో అప్లికేషన్ని ఫిల్ చేసి తర్వాత దాని యొక్క అక్నాలజ్మెంట్ స్లిప్ని ప్లస్ దానికి సంబంధించిన అప్లికేషన్ ఫామ్ని సాఫ్ట్ కాపీ నుంచి హార్డ్ కాపీ ప్రింట్అవుట్ తీసుకొని దానికి మరికొన్ని డాక్యుమెంట్స్ అటాచ్ చేసేసి ఈ నెల 29వ తారీఖు లోపు యూనివర్సిటీకి అందే విధంగా వాటిని పంపించాల్సి ఉంటుందన్నమాట. ఓకే సార్. అంటే ఇప్పుడు విద్యార్థులకు ఏ గ్రేడ్ నుంచి ఏ గ్రేడ్ వరకు అర్హులు ఉంటారో వాళ్ళకు ఎలా తెలియాలి సార్? అంటే ఏ గ్రేడ్ నుంచి ఏ గ్రేడ్ వరకు అర్హులు విద్యార్థులు? ఇందులో ఏ గ్రేడ్ అనేది కాదండి అసలు. ఎందుకంటే ఫస్ట్ వీ షుడ్ అండర్స్టాండ్ వాట్ ఈస్ దిస్ ఎడ్యుకేషన్ ఈస్. సో ప్రధానంగా యూనివర్సిటీ కానీ ఐఐటి స్థాయి విద్యను అందించాలన్న ప్రథమ ఇంటెన్షన్తో ఈ యూనివర్సిటీ స్టార్ట్ చేయడం జరిగింది. సో ఐఐటి స్థాయి విద్య అందించాలంటే మనకు ఖచ్చితంగా ఫైనెస్ట్ మెటీరియల్ ఉండాలి. సో బెస్ట్ స్టూడెంట్స్, బెస్ట్ క్వాలిటీ నాలెడ్జ్ ఉన్న విద్యార్థులకు మాత్రం ఏంటంటే బాసర్ త్రిబుల్ ఐటీలో ప్రవేశానికి అర్హత ఉంటుంది. అంటే కేవలం ఈ సంవత్సరం అంటే ఫస్ట్ అటెంప్ట్లోనే హయ్యెస్ట్ జీపీఏ వచ్చిన వారు మాత్రమే, అంటే ఇప్పుడు మనకు క్లాస్ 10 నుంచి ఈ సంవత్సరం 2017లో 10వ తరగతి ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణ, ప్రథమ శ్రేణి అంటే ఒక 7 CGPA 8 CGPA కాకుండా హయ్యెస్ట్ CGPAలో ఉత్తీర్ణులైన ప్రతి విద్యార్థి కూడా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో దీంట్లో ఇది అందరికీ కాకుండా ఇదేంటంటే ప్రధానంగా 9 GPA ఎబోవ్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకున్నట్టయితే వాటికి సీట్ రావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది అన్నమాట. అంటే ఇది అప్లై చేసుకునే ప్రాసెస్ ఏంటి సార్? ఫస్ట్ ఈ అప్లికేషన్ ప్రాసెస్ ఆల్రెడీ నేను చెప్పాను కదా, ఇంతకు ముందే స్టార్ట్ అయింది. ఈ ప్రాసెస్కి మనం ఏపీ ఆన్లైన్ సెంటర్స్కి వెళ్ళాల్సి ఉంటుంది. విద్యార్థి తెలంగాణ స్టేట్ ఆన్లైన్ TS ఆన్లైన్కి వెళ్ళి అక్కడ దరఖాస్తును ఆన్లైన్లో ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఫిల్ చేసిన తర్వాత వాళ్ళు అక్నాలజ్మెంట్ ఇస్తారు. తర్వాత అప్లికేషన్ ప్రింట్అవుట్ యాస్టిస్గా ప్రింట్అవుట్ ఇస్తారు అనమాట. ఆ ప్రింట్అవుట్ తీసుకున్న తర్వాత నిర్ణీత DD ఏదైతే ఉంటుందో DDని ఆన్లైన్లో ఫిల్ చేసి నిర్ణీత DDని ఇతర డాక్యుమెంట్స్ అన్నీ కూడా, అంటే డాక్యుమెంట్స్ ఏముంటాయంటే మనకు ప్రధానంగా SSCకి సంబంధించిన కాపీస్, ఆ తర్వాత ఏ క్యాస్ట్ రిజర్వేషన్స్ ఉన్న వాళ్ళైతే రిజర్వేషన్ వర్తించే వాళ్ళందరూ కూడా ఆయా క్యాస్ట్ సర్టిఫికేట్స్, ఇన్కమ్ సర్టిఫికేట్స్, మళ్ళీ లోకల్ క్యాండిడేట్ సర్టిఫికేట్ అంటే స్టడీ సర్టిఫికేట్స్, ఇవన్నీ కూడా అటాచ్ చేసేసి వాళ్ళు ఓపెన్గా కాకుండా ఇతర ఏ కోటాలో సీట్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఆయా కోటాకు సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా అటాచ్ చేసేసి డైరెక్టర్ రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ బాసరా, ముధోల్, నిర్మల్ డిస్టిక్కి వాళ్ళు పోస్ట్ చేయవలసి ఉంటుంది అన్నమాట. ఈ నెల 29వ తారీఖు లోపు ఇవన్నీ అందవలసి ఉంటుంది యూనివర్సిటీకి. అంటే మనకు రిజర్వేషన్లో SC ST BCలకు, మళ్ళీ స్పోర్ట్స్ కేటగిరీలో కానీ, అలాగే మన ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి కానీ ఏమైనా ప్రత్యేకంగా రిజర్వేషన్స్ ఏర్పాటు చేశారా సార్? ఈ రిజర్వేషన్స్ అనేది సాధారణంగా ఇది రాజ్యాంగపరమైన రిజర్వేషన్ కాబట్టి ఎవ్రీ యూనివర్సిటీ అండ్ కాలేజ్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు ఫాలో దట్. సో దే ఆర్ దే కంపల్సరీ దే హ్యావ్ టు ఫాలో దట్. సో అవర్ యూనివర్సిటీ ఈజ్ ఆల్సో నాట్ ఎక్సెప్షన్ టు దిస్. ఇది ఖచ్చితంగా మన యూనివర్సిటీలో కూడాను రాజ్యాంగపరంగా ఎవరికైతే SCలు STలు BCలు ఎవరికైతే రిజర్వేషన్స్ వర్తిస్తే ఆ వర్గాలన్నిటి కూడా ఆయా పర్సంటేజ్ ఆఫ్ రిజర్వేషన్స్ని బట్టి గవర్నమెంట్ రూల్ ఆఫ్ రిజర్వేషన్, తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ రూల్ ఆఫ్ రిజర్వేషన్స్ని బట్టి ఈ యొక్క సీట్స్ అలాట్మెంట్ జరుగుతుంది. సో సీట్ అలాట్మెంట్స్లో ఈ యొక్క ఉమెన్స్ కూడా 1/3 రిజర్వేషన్స్ ఉంటున్నాయి. సో ఈ రిజర్వేషన్ అనుకూలంగా దాంతోపాటుగా కొన్ని స్పెషల్ కేటగిరీస్ లైక్ స్పోర్ట్స్, NCC, NSS, మరియు ఇది కాకుండా ఇతర రాష్ట్రాలకు సంబంధించిన విద్యార్థులు అంటే వారికి ఫీజు అదనంగా ఉంటుంది. మామూలుగా అయితే
మిగిలిన వారికి తక్కువ ఫీజు ఉంటుంది. సో ఫీజు లేదని నేను చెప్పడం లేదు, ఇందులో ఫీజు ఖచ్చితంగా ఉంటుంది. సో విద్యార్థుల ఫీజు అప్లికేషన్ దరఖాస్తు చేసేటప్పుడు కూడా 200 రూపాయల ఫీజును వాళ్ళు చెల్లించాల్సి ఉంటుంది అనమాట. సో ఖచ్చితంగా విద్యార్థి ఫీజుకి చెల్లించాల్సి ఉంటుంది. దానికి అనుగుణంగానే SC/ST రిజర్వేషన్స్తో పాటు ఇవన్నీ కూడాను వాళ్ళు వన్స్ దే గెట్ ద అడ్మిషన్ దే విల్ బీ నోయింగ్ ఆల్ దీస్ థింగ్స్. ఇంతకు ముందేమో మార్క్స్ ఉండేవి సార్, ఇప్పుడు GPA గ్రేడ్స్ ఇస్తున్నారు. ఒకవేళ సేమ్ గ్రేడ్ ఉన్న 2 పర్సన్స్కి సేమ్ గ్రేడ్ ఉంటే గనక ఏ పర్సన్ని సెలెక్ట్ చేసుకుంటారు సార్? వాళ్ళతో ఇంకా ఏమైనా క్వాలిఫికేషన్స్ ఏమైనా ఉండాలా విద్యార్థులకు? ప్రధానంగా ఏంటంటే ఇది మెరిట్ బేస్డ్ అడ్మిషన్ సిస్టమ్. మెరిట్ బేస్డ్ అడ్మిషన్ సిస్టమ్ అంటే ఎవరికైతే మంచి మార్కులు వస్తాయో వారిని ప్రధానంగా తీసుకోవడం జరుగుతుంది. సో ప్రధానమైన దీంట్లో ఉన్న బెస్ట్ ఫీచర్ ఏంటంటే రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ గ్రామీణ విద్యార్థులకు మేలు చేయాలని ఒక ఉన్నత ఆశయం కొద్దీ ఏర్పడింది. అంటే ఎలాగా, ఒక గ్రామీణ ప్రాంతంలో చదువుకున్న విద్యార్థి వాళ్ళు IIT స్థాయి విద్యను అందుకోవాలంటే మళ్ళీ పట్టణానికి వచ్చి కార్పొరేట్ కాలేజీలో జాయిన్ అయ్యి అక్కడ లక్షలాది రూపాయలు డబ్బు వెచ్చించి మళ్ళీ IIT JEE లాంటి కోచింగ్ తీసుకొని వాళ్ళు మరి IITకి వెళ్ళాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి అంత ఎఫోర్డబిలిటీ వీరికి లేదు కనుక వీళ్ళకి ఏంటంటే మనము IIT స్థాయి విద్యను అందించాలంటే ఈ రూరల్ పీపుల్ వాళ్ళందరూ కూడా IIT స్థాయి లాంటి IIITలో వీళ్ళకి ఎడ్యుకేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. సో వీళ్ళకి మనము ఏం చేస్తామంటే వారికి వచ్చిన మార్కులకు అదనంగా 0.4 GPAని యాడ్ చేస్తాం. ఒకప్పుడు మీరు అన్నట్టుగా మార్కుల విధానం ఉండేది, బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ నుంచి మార్క్స్ విధానం ఉండేది. అప్పుడు మార్కులు ఉన్నప్పుడు ఏంటంటే 4% ఆఫ్ మార్క్స్ అంటే 600 గాను 4% అంటే సుమారు 24 మార్కులని ప్రభుత్వ స్కూళ్ళ నుంచి వచ్చిన వాళ్ళకి యాడ్ చేసేవారు అనమాట. రూరల్ స్కూల్స్ కానీ గవర్నమెంట్ స్కూల్స్లో నుంచి వచ్చిన వారికి అప్పుడు యాడ్ చేసేవారు. తర్వాత GPA విధానం వచ్చిన తర్వాత ఇదే 0.4 CGPAని కూడా వాళ్ళు యాడ్ చేయడం జరుగుతుంది. 0.4 CGPA అంటే సపోజ్ 10th క్లాస్ చదువుతున్న పిల్లవాళ్ళు ఇద్దరు ఉన్నారనుకోండి, ఇక్కడ ప్రైవేట్ స్కూల్లో విద్యార్థి గవర్నమెంట్ స్కూల్లో విద్యార్థి ఉన్నారనుకుందాం. గవర్నమెంట్ స్కూల్లో వచ్చిన వాడికి 10 CGPA వచ్చింది, ప్రైవేట్ స్కూల్లో వచ్చిన వాడికి 10 CGPA వచ్చింది, ఇద్దరు లైన్లో ఉంటారు. ఆ ఉన్న క్రమంలో మరి ఎవరిని తీసుకోవాలని అనుకుంటాం. ఎవరిని తీసుకోవాలంటే 10 CGPA వచ్చిన గవర్నమెంట్ స్కూల్ విద్యార్థికి యూనివర్సిటీ 0.4 డెప్రివేషన్ స్కోర్ అంటాం అనమాట, వెనుకబాటు సూచి. మరి ఈ వెనుకబాటు సూచి అందజేయడం వాళ్ళకి కలపడం జరుగుతుంది, వెనుకబాటు మార్కులు. ఈ 0.4 యాడ్ చేస్తే 10 GPA వచ్చిన వాడిని 10.4 కింద కన్సిడర్ చేస్తాం. సో అప్పుడు ఎప్పుడైతే మెరిట్ లిస్ట్ తయారు చేస్తామో, మెరిట్ లిస్ట్ తయారు చేసినప్పుడు ఆల్ గవర్నమెంట్ స్కూల్ విద్యార్థులు పైనకి వస్తారు అందరికంటే, ఎందుకంటే వాళ్ళు 0.4 యాడ్ చేసినాం కాబట్టి. సో ఇప్పుడు మామూలుగా మనకి ఏమైతే అంటే చాలా, ఎందుకంటే ఈ రోజుల్లో అప్లై చేసే 1000 సీట్ల కోసం అప్లై చేసే ప్రతి విద్యార్థి ఆల్మోస్ట్ 9 CGPA పైన ప్రతి విద్యార్థి అప్లై చేస్తాడు. సో ఇప్పుడు వేలాది మంది విద్యార్థులు ఆ మెరిట్ లిస్ట్ తయారు చేసినప్పుడు మనకు ఒక క్రైటీరియా ఫాలో అవుతాం. అదేంటంటే ఫస్ట్ క్రైటీరియా ఏంటంటే ఏదైనా ఒక ఇద్దరు కానీ ముగ్గురు కానీ ఎంతమంది విద్యార్థులైనా అడ్మిషన్ ప్రక్రియ సాఫ్ట్వేర్లో ఎలాంటి అరేంజ్మెంట్ ఉంటుందంటే 10 CGPA వచ్చిన ఇద్దరు విద్యార్థుల్లో ఫస్ట్ మ్యాథమెటిక్స్లో సేమ్ వచ్చింది. ఎందుకంటే 10 out of 10 వస్తే పెద్ద ప్రాబ్లం ఉంది. అందరికి 10 out of 10 ఉన్నప్పుడు అన్ని 10 వస్తేనే అలా అవుతుంది. అలా కాకుండా 9.6 వచ్చినాయి లేదా 9.4 వచ్చినాయి. అలాంటి 9.4 ఉన్న విద్యార్థులు ఉన్నారనుకోండి, 9.4 ఉన్న విద్యార్థుల్లో మ్యాథమెటిక్స్ ఫస్ట్ క్రైటీరియా తీసుకుంటారు. ఎవరికి మ్యాథమెటిక్స్లో హైయెస్ట్ మార్క్స్ వచ్చినాయి సో వాళ్ళని ఫస్ట్ డిఫరెన్షియేట్ చేస్తారు. ఆ మ్యాథమెటిక్స్ అయిపోయిన తర్వాత జనరల్ సైన్స్లో ఎవరికి ఇప్పుడు ఒకరికి 9.4 CGPA వచ్చింది, 9.8 CGPA ఒకరికి వచ్చింది. 9.8 వచ్చిన వాడికి ఫస్ట్ ప్రయారిటీ వస్తుంది. అలాగే మ్యాథమెటిక్స్, జనరల్ సైన్స్ ఈ రెండు అయిపోయిన తర్వాత ఇంగ్లీష్ చూస్తాం, తర్వాత సోషల్ స్టడీస్ చూస్తాం. సో ఈ క్రైటీరియా నెక్స్ట్ లాంగ్వేజెస్ చూస్తాం. ఈ ఎడ్యుకేషనల్ క్రైటీరియా అయిపోయిన తర్వాత నెక్స్ట్ క్రైటీరియాలో ఏం చూస్తామంటే మనం వీళ్ళకు డేట్ ఆఫ్ బర్త్. ఇప్పుడు 10 CGPAలు వచ్చిన ఇద్దరు విద్యార్థులు ఉన్నారనుకోండి, అన్నిట్లో సమానంగానే ఉంటాయి. మ్యాథ్స్, ఫిజిక్స్, మ్యాథ్స్, జనరల్ సైన్స్, సోషల్ స్టడీస్, లాంగ్వేజెస్ అన్ని సమానంగానే ఉంటాయి. మరి ఎక్కడ వాళ్ళని డిఫరెన్షియేట్ చేయాలి? డేట్ ఆఫ్ బర్త్. సో ఎవరు పెద్దవారైతే ఎడ్యుకేషన్ వాళ్ళ ఏజ్లో ఎవరు పెద్దవారైతే ఫస్ట్ వారికి, ఎందుకంటే ఏజ్ పెద్దవారికి ఎక్కువ అవకాశం ముందు ఇవ్వాలి కాబట్టి మళ్ళీ వాళ్ళకి చదువుకునే అవకాశం కోల్పోతారు కాబట్టి ఫస్ట్ ఏజ్లో ఎవరైతే పెద్దవారు ఉన్నారో వాళ్ళకి మనము అడ్మిషన్లో ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇప్పుడు స్టూడెంట్స్కి ఎలాంటి కోర్సులో ప్రవేశాలు ఉన్నాయి సార్?
ఇక్కడ ఇది భాషా త్రిబులైటీ ఎడ్యుకేషన్ అనేది ఒక విలక్షణమైనది. ఇట్స్ అన్లైక్ అదర్. ఎందుకంటే చాలా కాలేజీలు ఇప్పుడు మీరు జేఎన్టీలో జాయిన్ అవ్వాలనుకుంటే ఇంటర్మీడియట్ అయిన తర్వాత జాయిన్ అవ్వచ్చు. ఏ ఇంజనీరింగ్ కాలేజీలో జాయిన్ అవ్వాలన్నా ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసుకొని ఎంసెట్ రాసి లేకపోతే ఇతరత్ర ఎంట్రన్స్ టెస్టులు రాసుకొని మనం వాటిలో అడ్మిట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. కానీ వేరేజ్ బాసరాలో ఉన్న రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ ఈ ఎడ్యుకేషన్ కంప్లీట్ డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకంటే వీరికి అడ్మిషన్ క్లాస్ 10 తర్వాతే ఉంటుందన్నమాట. అంటే ఫస్ట్ మొత్తం 6 years ఇంటిగ్రేటెడ్ బీటెక్ ప్రోగ్రామ్. ఇది 6 సంవత్సరాల సమీకృత ఇంజనీరింగ్ కార్యక్రమం కింద మేము దీన్ని పిలవడం జరుగుతుంది. సో ఈ ఎడ్యుకేషన్లో ఫస్ట్ 2 years అనేది ప్రీ యూనివర్సిటీ కోర్స్ అంటే విచ్ ఈజ్ ఈక్వలెంట్ టు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్. సో ఈ ఫస్ట్ 2 yearsలో అందరు కూడా మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఏదో ఒక లాంగ్వేజ్ చదవాల్సి ఉంటుందన్నమాట. అయితే బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్కి సమానమైనప్పటికీ ఇక్కడ ఉండే ఎడ్యుకేషన్ సిస్టమ్ కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది. ఇక్కడ ఎక్కువ మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అన్నిటి ఇంజనీరింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువ టీచ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ ఇంజనీరింగ్ విద్యార్థిని తీసుకున్నది 6 సంవత్సరాల ఇంజనీరింగ్ కోసం తప్ప వేరే ఇతరత్ర కోర్సులు చేయడానికి కాదు. కాబట్టి ఖచ్చితంగా విద్యార్థి ఏంటంటే వారిని ఇంజనీర్గా తయారు చేయాలంటే ఎటువంటి మ్యాథమెటిక్స్ ఇవ్వాలి, ఎటువంటి ఫిజిక్స్, కెమిస్ట్రీ ఆఫర్ చేయాలి, మరి ఏది చదివితే వాడికి ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్కి చాలా సపోర్టివ్గా ఉంటుందనే ఈ ఉద్దేశంతో స్టూడెంట్స్ని మనము ఆ దిశగా వారిని ట్రైన్ చేస్తాం ఫస్ట్ 2 years ఇంటర్మీడియట్కి ఈక్వల్గా పియూసీలో. ఆ పియూసీలో వచ్చిన మార్క్స్ బేస్ చేసుకొని విద్యార్థులకు ఇంజనీరింగ్లో అడ్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. అడ్మిషన్ ఈజ్ డిఫాల్ట్, ఇట్ ఈస్ గివెన్. అయితే కోర్స్ అలాట్మెంట్ అనేది మనకు 7 ఇంజనీరింగ్ కోర్సెస్ ఉంటాయి మన దగ్గర. ఏది మన మెకానికల్ ఇంజనీరింగ్ కానివ్వండి, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ కానీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, మెటీరియల్స్ ఇంజనీరింగ్ అండ్ కెమికల్ ఇంజనీరింగ్, ఇలాగా మనకు 7 ఇంజనీరింగ్ కోర్సెస్ ఉంటాయన్నమాట. సో ఈ కోర్సెస్ అన్నీ కూడాను మనకు ఫస్ట్ 2 yearsలో చదివిన ఆ యొక్క మెరిట్ని బట్టి, అంటే ఎక్కువ జీపీఏ వచ్చిన వాళ్ళకు అధికమైన ఫేవరబుల్ బ్రాంచ్ రావడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో ఈ ఇంజనీరింగ్ ఫస్ట్ 2 years పియూసీ ప్రోగ్రామ్. అయితే మనకి బయట ఇంటర్మీడియట్ అంతా కూడా ఇయర్లీ బేస్ మీద జరుగుతుంటుంది. కానీ ఇక్కడ భాషా త్రిబులైటీలో ఈ 2 years పియూసీ ఈ సెమిస్టర్ బేస్ మీద జరుగుతుంది అనమాట. ఫస్ట్ 2 yearsలో 2 సెమిస్టర్, ఫస్ట్ ఇయర్ 2 సెమిస్టర్లు, సెకండ్ ఇయర్ 2 సెమిస్టర్లు, అలాగే ఎవ్రీ ఇయర్ 2 సెమిస్టర్లు చొప్పున మనకు 4 yearsలో కూడా 8 సెమిస్టర్స్, మొత్తంగా కలిసి 12 semesters ప్రోగ్రామ్ ఇది జరుగుతుందన్నమాట. సో మొత్తం ఎడ్యుకేషన్ అంతా కూడాను ఒక వినూత్నమైన పద్ధతిలో, అంటే బయట ఉన్న ఇంటర్మీడియట్కి డిఫరెంట్గా, బయట ఉన్న ఇంజనీరింగ్ కాలేజెస్కి డిఫరెంట్గా, ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్కి డిఫరెంట్గా ఒక డిఫరెంట్ స్టైల్లో ఈ ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ అనేది జరుగుతుందన్నమాట. ఇప్పుడు కొత్త విద్యా సంవత్సరం స్టార్ట్ అవుతుంది కదా సార్, అంటే ఇప్పుడు జాయిన్ అయ్యే విద్యార్థులకు ఎలాంటి సదుపాయాలను ప్రొవైడ్ చేశారు కాలేజ్ నుంచి? కాలేజీలో ఇదేంటంటే ఐఐటి స్థాయి విద్యను అందించాలనేది ఇక్కడ మెయిన్ ఆబ్జెక్టివ్ అన్నమాట. సో ఈ ఆబ్జెక్టివ్కి తగ్గట్టుగా విద్యార్థులకు అన్ని రకాల సదుపాయాలు, ప్రధానంగా అంటే పియూసీ ఫస్ట్ ఇయర్ విద్యార్థులు అంటే వాళ్ళని మనము ఇంటర్మీడియట్కి సమానమైన విద్యార్థులు కాబట్టి వీరికి కావాల్సినట్టుగా ఫస్ట్ వెన్ దే కమ్ టు క్యాంపస్ విల్ ప్రొవైడ్ దెమ్ ఆల్ సార్ట్స్ ఆఫ్ అకాడమిక్ ఎన్వైర్న్మెంట్ ఇన్ ద క్యాంపస్లో రాగానే అన్ని రకాల అంటే వాతావరణం, ఎందుకంటే వీళ్ళందరూ గ్రామీణ వాతావరణం నుంచి వస్తారు. సో వీరికి ఇంగ్లీష్ కమ్యూనికేషన్ మీద కొంచెం, ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్స్ నుంచి వచ్చిన వాళ్ళకి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది కాబట్టి వీరికి ఇంగ్లీష్లో ఫస్ట్ మనం సపోర్టివ్ కమ్యూనికేషన్స్ డెవలప్ చేసే కోర్సెస్ ఆఫర్ చేస్తాం. సో అంటే రెగ్యులర్గా జరిగే ఏది మనకు టీచింగ్ కాకుండా ఈ ఇంగ్లీష్లో ఇంప్రూవ్మెంట్ చేసుకోవడానికి వీలుగా, నెక్స్ట్ కంప్యూటర్స్ ఎలా యాక్సెస్ చేయాలి, కంప్యూటర్లో డిజిటల్ ఎడ్యుకేషన్ మీద కొంత అవగాహన కల్పిస్తాం. డిజిటల్ ఎడ్యుకేషన్ కంప్యూటర్ని వినియోగించడం ఎలాగా, సాఫ్ట్వేర్ ప్రోగ్రామింగ్ రాయడం ఎలాగా, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని ఎట్లా ఉపయోగించుకోవాలి అనే అంశం పైన విద్యార్థులకు అంటే ఒక అవగాహన కార్యక్రమం జరుగుతుంది. ఆ తర్వాత విద్యార్థులకు లైబ్రరీ ఫెసిలిటీస్, ఎందుకంటే మనకు చాలా ఇంటర్మీడియట్ కాలేజీలు ఎక్కడ కూడా లైబ్రరీలు కనబడవు, కానీ భాషా త్రిబులైటీలో సుమారు 1000 సంఖ్యలో బుక్స్ ఉంటాయి. సో ఇంటర్మీడియట్ నుంచే వాళ్ళకి లైబ్రరీని వాళ్ళకి అవైలబుల్గా ఉంచుతాం అనమాట. లైబ్రరీస్ అండ్ ఇంటర్నెట్ సదుపాయాన్ని అవైలబుల్గా ఉంచుతాం. సో ఇవి అకాడమిక్ రిలేటెడ్. దీంతో పాటుగా కరిక్యులర్ అయినటువంటి టెక్నికల్ అంశాల్లో కానీ, సాంస్కృతిక పరమైన అంశాల్లో కూడా పిల్లలకి ఎప్పటికప్పుడు వాళ్ళు ఇంప్రూవ్ అవ్వడానికి యోగా కానీ ఇతర సదుపాయాలన్నీ కల్పిస్తాం.
ఇవి కాకుండా ప్రధానంగా హాస్టల్లో కూడా విద్యార్థులకు మంచి అంటే వారికి అన్ని రకాల అంటే బెడ్ కానీ స్పెసిఫిక్గా చెప్పడం కంటే కూడా బెడ్ కానీ కాట్ కానీ పిల్లోస్ వారికి కావాల్సిన రూమ్లో కావాల్సిన ఎక్విప్మెంట్ అన్నీ కూడాను యూనివర్సిటీ సమకూరుస్తుంది. ఇక ప్రధానంగా ఏంటంటే ఇక్కడ విద్యార్థులకి క్యాంపస్లోనే భోజన సదుపాయాలు కల్పిస్తాము. క్యాంపస్లోనే వారు ఉండడానికి హాస్టల్స్ కూడా అలాట్మెంట్ చేయడం జరుగుతుంది. ఇక అయితే పిల్లలందరికీ కూడాను ఒక 3 జతల యూనిఫామ్స్ ఇవ్వడం జరుగుతుంది, విచ్ ఇంక్లూడ్ స్పోర్ట్స్ యూనిఫామ్. నెక్స్ట్ పిల్లలకు కావాల్సిన షూస్, రెగ్యులర్ క్లాస్కి వెళ్ళడానికి వాడుకునే ఫార్మల్ షూస్ అండ్ స్పోర్ట్స్ షూస్ ఇవి కూడా అందజేయడం జరుగుతుంది. అయితే విద్యార్థికి ఏంటంటే మిగిలిన విద్యార్థికి భాష త్రిబుల్ విద్యార్థికి ఏంటంటే వీరు కంప్యూటర్లో ఒక ఉన్నత మంచి పరిజ్ఞానం అందజేయాలి కాబట్టి వీరికి స్టార్టింగ్ కాలేజీకి రాగానే వీరికి అంటే ఒక కంప్యూటర్ని అలాట్ చేయడం జరుగుతుంది. ఇదే కంప్యూటర్ని విద్యార్థి 6 years వరకు అక్కడ యాక్సెసిబుల్గా చేసుకొని దానిపైన ఎంతో అంటే ఆన్లైన్ బేస్డ్ లెక్చర్స్ కానీ వీడియో లెక్చర్స్ కానీ రీడింగ్ మెటీరియల్స్ కానీ యాక్సెస్ చేయడానికి వీలుగా యూనివర్సిటీలో సర్వర్స్ ఉంటాయి. సర్వర్స్ నుంచి వీడియో లెక్చర్స్ని యాక్సెస్ చేసి తద్వారా వాళ్ళు ఏంటంటే వాళ్ళకున్న స్కిల్ ఇంప్రూవ్ చేసుకోవడానికి ఒక స్కోప్ ఇవ్వడానికి వెళ్తారు. ఇవన్నీ ఒక విద్యార్థి చదువుకోవాలనుకుంటే ఇవన్నీ రకాల సదుపాయాలని యూనివర్సిటీ ప్రొవైడ్ చేస్తుంది. సో దానికి తగ్గట్టుగా ఒక ఎన్వైర్న్మెంట్ క్రియేట్ చేస్తున్నాం. కంటిన్యూస్ మానిటరింగ్ ఉంటుంది విద్యార్థుల్ని. అక్కడ ఉండే టీచర్స్ కానీ సపోర్ట్ స్టాఫ్ అందరూ కూడాను విద్యార్థులకు రెగ్యులర్గా మార్నింగ్ 8:30 నుంచి మొదలుకొని ఈవినింగ్ 10:30 వరకు కూడా వివిధ రకాల పాఠ్యాంశాల మీద అవగాహన కల్పిస్తుంటారు. టీచర్స్ రెగ్యులర్ క్లాస్ వర్క్ ఉంటుంది. అది కాకుండా స్టడీ అవర్స్ ఉంటాయి. స్టడీ అవర్స్లో రెగ్యులర్గా వాళ్ళకి సబ్జెక్ట్స్ మీద అవగాహన కల్పిస్తూ వారికి డౌట్స్ క్లారిఫై చేస్తూ టీచర్స్ ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తుంటారు. దాంతోపాటుగా హాస్టల్స్లో వార్డెన్ సిస్టమ్ ఉంటుంది. సిస్టమ్ ప్రకారం ఏంటంటే విద్యార్థులు రెగ్యులర్గా అటెండెన్స్ మానిటర్ చేయడము, వారి యొక్క రూముల్లో వాళ్ళ యొక్క ప్రజెన్స్ని వారు ఎట్లా ఉన్నారు, వారి ఆరోగ్యం గురించి ఇవన్నీ రకాల శ్రద్ధ తీసుకోవడం జరుగుతుంది అనమాట. కొత్తగా వచ్చిన విద్యార్థులందరికీ ఇవన్నీ మనం ఏర్పాటు చేస్తాం. సార్ ఇప్పుడు కాలేజ్లో ల్యాబ్ సౌకర్యాలు ఎలా ఉన్నాయి సార్? రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీ ఈజ్ నోన్ ఫర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఎందుకంటే ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రధానమైన ఇంపార్టెంట్ టాస్క్. రాష్ట్రంలో ఉన్న ప్రధాన యూనివర్సిటీలలో కూడా లేనంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇక్కడ భాష త్రిబుల్ ఐటీలో ఉన్నదని చెప్పడంలో ఎటువంటి అతిశక్తి లేదు. ఎందుకంటే ఒక్క మెషిన్ మీరు అంటే అది ఎక్స్పీరియన్స్గా మీరు కూడా వచ్చి చూడండి. ఒక్కొక్క ఎక్విప్మెంట్ కోట్లలో కాస్ట్ ఉన్న ఎక్విప్మెంట్ను కూడా మనం యూనివర్సిటీకి సమకూర్చుకోవడం జరిగింది. ఈవెన్ ఎక్స్రే డిటెక్టింగ్ మెషిన్ ఒక్కోటి 3.5-4 కోట్ల రూపాయల వర్త్ ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఏంటంటే విద్యార్థి యొక్క ఇంట్రెస్ట్. విద్యార్థి ఎందుకంటే మాకు సరియైన విద్య అందలేదు, మేము సరియైన ఐఐటి స్థాయి విద్యను అందుకోలేము, మాకు ఆర్థికంగా వెనుకబడి ఉన్నామన్న భావన రాకుండా అన్నీ కూడాను విద్యార్థికి అందుబాటులో తీసుకొచ్చేందుకోసం కానీ ల్యాబొరేటరీస్, కెమికల్ ల్యాబొరేటరీ, కెమిస్ట్రీ ల్యాబొరేటరీ కానీ, ఫిజిక్స్ ల్యాబొరేటరీ కానీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ల్యాబొరేటరీ, అధునాతన ఎక్విప్మెంట్స్ అన్నీ కూడా విద్యార్థులకు అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ ప్రైవేట్ కాలేజీల్లో మనకు అందరికీ తెలుసు ల్యాబ్స్ ఉంటే టీచర్స్ ఉండరు, టీచర్స్ ఉంటే ల్యాబ్స్ ఉండవు. నెక్స్ట్ ఉన్న ల్యాబ్స్లో కూడా ఒక్కొక్క ఎక్విప్మెంట్ మీద 10-20 మంది కలిసి పనిచేయడం అట్లాంటివి మనం చూస్తుంటాం. కానీ అక్కడ చాలా అంటే తక్కువ మంది, ఒక మెషిన్ మీద ఒకరు లేదా 2-3 కంటే ఎక్కువ మంది ఎట్ ఏ టైం వర్క్ చేసేంత పరిస్థితి అంతకు మించి ఉండదన్నమాట. అంత హై ఎండ్ ఎక్విప్మెంట్ యూనివర్సిటీ ప్రొక్యూర్ చేసుకుంది. ఎందుకంటే విద్యార్థులకి ల్యాబ్ సౌకర్యాలు లేకపోతే, ప్రయోగాలు సరిగ్గా చేయని పక్షంలో వారి ఇంజనీరింగ్ బయటకు వచ్చిన తర్వాత మరి ఇతర విద్యార్థులతో కంపీట్ చేసే పరిస్థితి ఉండదు. కాబట్టి సో ల్యాబ్ ఎడ్యుకేషన్ స్ట్రాంగ్ ఉండాలి, ల్యాబ్లో ప్రాక్టీస్ స్ట్రాంగ్గా ఉండాలనే ఉద్దేశంతో వారికి హై ఎండ్ ఎక్విప్మెంట్ యూనివర్సిటీ తీసుకురావడం జరిగింది. ఉన్నత అడ్వాన్స్డ్ సాఫ్ట్వేర్స్ కూడా ప్రొక్యూర్ చేసుకోవడం జరిగింది కంప్యూటర్ సైన్స్ లాంటి పిల్లలకు. ఇక మెటీరియల్స్ ఇంజనీరింగ్లో అయితే ఎక్స్రే డిటెక్షన్ మెషిన్ కానీ ఏది మైక్రో లెవెల్, మ్యాక్రో లెవెల్, నానో లెవెల్కి వెళ్ళి చెక్ చేసే మెషిన్స్ అన్నీ కూడాను మన యూనివర్సిటీకి అందుబాటులో ఉన్నాయి. బయట ఉన్న అనేక రీసెర్చ్ ల్యాబొరేటరీస్ రాజీవ్ గాంధీ యూనివర్సిటీతో ఈరోజు టైఅప్ అయ్యి ఇక్కడ ప్రయోగాలు చేస్తున్నాయంటే ఇక్కడ ఉన్న ఎక్విప్మెంట్ ఎంత హై అడ్వాన్స్డ్, హై ఎండ్ మెటీరియల్స్, ల్యాబ్ ఉన్నదో మీరు అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు స్టూడెంట్స్కి ఏమైనా ప్లేస్మెంట్స్ ప్రొవైడ్ చేశారా సార్? అంటే ఏ ప్లేస్మెంట్స్ వస్తున్నాయి కాలేజ్కి? ఇప్పుడు ప్రధానంగా బాసరాలో ఉన్న ఎడ్యుకేషన్ యొక్క అల్టిమేట్ ఆబ్జెక్టివ్ ఏంటంటే విద్యార్థిని
సామాజికంగా అప్లిఫ్ట్ చేయాలి, వారి ఫ్యామిలీస్ని అప్లిఫ్ట్ చేయాలి. గ్రామంలో ఉన్నాం కాబట్టి అది శాపం కాకూడదు. సో ఎప్పుడైతే విద్యార్థి చదువుకున్నాడంటే ఆ విద్యార్థికి సంబంధించిన ఫ్యామిలీ అంటే ఇతనికి మంచి ఉపాధి రావడం ద్వారా, మంచి ఉద్యోగం చేయడం ద్వారా అతను ఏంటంటే సమాజంలో ఒక మంచి స్థితికి రాగలుగుతాడు అనేది మెయిన్ అజంప్షన్ బిహైండ్ సెట్టింగ్ ఆఫ్ ట్రిబులైటీస్. సో అందుకోసం ఏంటంటే ఒక విద్యార్థి చదువుకున్న తర్వాత అల్టిమేట్గా ఆయన ఉపాధి చూసుకోవాల్సిందే, ఉద్యోగం చూసుకోవాల్సిందే. సో అందుకోసం మనం విద్యార్థులందరికీ కూడాను ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ బ్యాచ్ దాదాపు 2014లో మొదటి బ్యాచ్ వెళ్ళిపోయింది. అప్పటి నుంచి ఇప్పుడు కంటిన్యూస్గా జరుగుతున్న బ్యాచెస్ అన్నింటిలో కూడా విపరీతమైన ప్లేస్మెంట్స్. మీరు నమ్మరు కానీ 70-80% ఆఫ్ ది ప్లేస్మెంట్స్ ఎక్కడైనా కూడా ఏ కంపెనీ ఎవరైనా 100% ప్లేస్మెంట్స్ ఉన్నదనేది ఇట్ ఈస్ ఓన్లీ ఎ మిత్. అది ఒక జస్ట్ అజంప్షన్ మాత్రం. 100% ప్లేస్మెంట్స్ ఉన్నాయని మాట వరుసకు చెప్పుకోవడమే తప్ప ఎక్కడ కూడా ఉండవు. అది అసాధ్యం కూడా 100% ప్లేస్మెంట్స్. సో మా దగ్గర ఏంటంటే 50-60% ఆఫ్ ద ప్లేస్మెంట్స్ ఉన్నాయి. మిగిలిన వాళ్ళు ఏంటి, మిగిలిన 25%, 30% విద్యార్థులందరూ కూడా హైయర్ ఎడ్యుకేషన్కి పోతూ ఉంటారు. మిగిలిన వాళ్ళు విదేశాలకు వెళ్ళే వాళ్ళు ఉంటారు. ఇంకో కొంతమంది గవర్నమెంట్ సెక్టార్లో సెటిల్ అవ్వడానికి కోసం ప్రిపరేషన్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతారు. ఎవరైతే ఉన్న వాళ్ళందరికీ కూడా మంచి అవకాశాలు ఉన్నాయి. ఈరోజు విద్యార్థుల కోసం మేమేంటంటే వివిధ కార్పొరేట్ ట్రైనింగ్ సెంటర్స్తో మేము టైఅప్ అయి ఉన్నది, MOU ఉన్నదన్నమాట క్యాంపస్కి. IB గ్రూప్ అనే ఒక సంస్థ, లేకపోతే ఇంకా క్యాంపస్ రిక్రూట్మెంట్కి సంబంధించి ట్రైనింగ్ సెంటర్స్తో కూడా. సో వారు వచ్చి ఏంటంటే క్యాంపస్ రిక్రూట్మెంట్లో పిల్లలకి మెయిన్ ప్రధానంగా గవర్నమెంట్ స్కూల్ నుండి వస్తారు కాబట్టి ఇంగ్లీష్ మీద కమ్యూనికేషన్ స్కిల్స్ని పెంచాలంటే ఖచ్చితంగా వీరికి సాఫ్ట్ స్కిల్, కమ్యూనికేషన్ స్కిల్స్ మీద ఫోకస్ పెట్టాలి. సో దానికోసం ఒక స్పెషలైజ్డ్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్స్తో యూనివర్సిటీకి లింకప్ ఉంది. వాళ్ళందరూ కూడా వీళ్ళని ఎప్పటికప్పుడు ట్రైన్ చేస్తుంటారు విద్యార్థుల్ని. క్యాంపస్ రిక్రూట్మెంట్ నాటికి విద్యార్థి తనకున్న అకాడమిక్ అంశాల్లో స్ట్రాంగ్గా నిలబెట్టడం అనేది కాలేజీ చూసుకుంటుంది. ఇక అదనంగా ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి సాఫ్ట్ స్కిల్స్ని, కమ్యూనికేషన్ స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకునేందుకోసం బయట సంస్థలతో టైప్ ఉండడం వల్ల ఆ రెండు అంశాల్లో వాళ్ళ కంప్లీట్నెస్ వస్తుంది. ఎప్పుడైతే ఈ రెండు అంశాల కంప్లీట్నెస్ వస్తుందో క్యాంపస్ ఇంటర్వ్యూస్కి కూర్చున్న విద్యార్థి ఖచ్చితంగా మంచి ఉద్యోగాన్ని సంపాదించడానికి ఆస్కారం ఉంది. ఈరోజు చూసినట్లయితే ఇన్ఫోసిస్ కానీ, విప్రో కానీ, TCS కానీ, ఇవి కాకుండా మనకు ఇండియన్ ఆర్మీ నుంచి కానీ, ఇండియన్ గవర్నమెంట్ సంస్థల నుంచి, ఇక అలా కాకుండా పబ్లిక్ సెక్టర్ నుంచి, ఇలా అనేక రకాల కంపెనీల నుంచి మనకు విద్యార్థులని తీసుకెళ్ళడానికి ఆల్ సాఫ్ట్వేర్ కంపెనీస్ అయితే సర్వసాధారణం. ఇక అవి కాకుండా కోర్ బ్రాంచెస్, మెకానికల్ ఇంజనీరింగ్ సంబంధించి ఇటీవల కాలంలో దుబాయ్ నుంచి కూడా, ఇతర దేశాల నుంచి కూడా కంపెనీస్ వస్తున్నాయి. వచ్చి దాదాపు ఈ 3 ఏళ్ల కాలంలో 120 కంపెనీస్ క్యాంపస్ని విజిట్ చేయడం జరిగింది, విద్యార్థులను తీసుకెళ్తున్నాయి. ఎందుకంటే ఒక విలక్షణం ఏంటంటే ఇక్కడ మా దగ్గర నుంచి వెళ్ళిన విద్యార్థి కమిట్మెంట్తో, హార్డ్ వర్క్తో పనిచేస్తున్నాడు అక్కడ. ఎందుకంటే వారి యొక్క శ్రమ మీదనే వారి కుటుంబం ఆధారపడి ఉంటుంది, వారి యొక్క డెవలప్మెంట్ ఆధారపడి ఉంటుంది. కాబట్టి మా విద్యార్థులు ఎక్కడ పనిచేసినా సరే చాలా మంచిగా కష్టపడి పనిచేస్తున్నారు. వారి ద్వారా కూడా అనేక కంపెనీలు క్యూ కట్టడం జరుగుతున్నది. సో ఇదంతా ఒక ఎత్తు. దిస్ ఈజ్ ఆల్ ఫ్రమ్ ద క్యాంపస్ సైడ్. ఇది కాకుండా మా విద్యార్థులు టాప్ 10లో గేట్ రాసి టాప్ 10లో సెట్ అయిన విద్యార్థులు వాళ్ళందరికీ ఐఐటీస్లో సీట్స్ వచ్చినాయి. అక్కడ నుంచి వారి మరింత పురోగమనం కానీ మరింత ముందుకెళ్ళడం అనేది, అక్కడ నుంచి ప్లేస్మెంట్స్ తీసుకొని వాళ్ళ డెవలప్మెంట్ దిశగా వాళ్ళు వెళ్ళడం ఒక యాంగిల్. ఇకపోతే ఇంకో రకం ఏంటంటే చాలా మా దగ్గర ఉన్న విద్యార్థులు కనీసం 15-20% ఆఫ్ ద స్టూడెంట్స్. వన్ ఫ్యాక్ట్, ఒక వాస్తవం ఏంటంటే ఇటీవల కాలంలో బాసరా IIIT విద్యార్థులు AEEE ఎగ్జామ్స్ జరిగితే అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పోస్టులు, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పోస్టులు సుమారు 900 పోస్టులు ఉంటే 150 మంది విద్యార్థులు, సుమారు 150 మంది విద్యార్థులు కేవలం బాసర వాళ్ళు అవ్వడం వీఆర్ ప్రౌడ్ టు సే దట్ దేర్ ఆర్ అవర్ స్టూడెంట్స్. ఇదంతా ఎందుకంటే ఇక్కడ ఉన్న చిత్తశుద్ధి, ఇక్కడ ఉన్న టీచర్స్. ఇక టీచర్స్ గురించి విషయానికి వచ్చినట్లయితే బాసర IIITలో పనిచేస్తున్న టీచర్స్ అందరూ కూడాను IITs నుంచి వచ్చిన వాళ్ళు, ఇతర దేశాల్లో చదివిన వాళ్ళు, ఇక పోస్ట్ డాక్ చేసిన వాళ్ళు, ఇలాగా అన్ని. అంటే ఇప్పుడు మనకు ప్రైవేట్ కాలేజీలోకి వెళ్తే కనీసం టీచర్స్ లేక ఓన్లీ ఆన్లైన్ లెక్చర్స్, NPTEL లెక్చర్స్ చూసుకొని ప్రిపేర్ అవుతున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. వేరే బాసర IIITలో ఈరోజు పనిచేస్తున్న టీచర్స్ అందరూ కూడా IITsలో చదివిన వాళ్ళు, సెంట్రల్ ఇన్స్టిట్యూట్స్లో చదివిన వాళ్ళు, విదేశాల్లో పోస్ట్ డాక్
డాక్లు చేసిన వాళ్ళు, మంచి రీసెర్చ్ అనుభవం గడించిన వాళ్ళు, వీరందరూ కూడా ఇక్కడ టీచర్స్గా ఒక ఉన్నత ఆశయం, గ్రామీణ విద్యార్థులకు సేవ చేయాలని ఒక ఉన్నత ఆశయం కొద్ది ఇక్కడికి వచ్చి ఎంతో కష్టం అనకుండా కూడా ఈ రూరల్ ఏరియాస్కి వచ్చి బాసర్ లాంటి రిమోట్ ఏరియాకి వచ్చి ఇక్కడ పనిచేస్తున్నారంటే విదేశాల్లో అవకాశాలు ఉండి కూడా ఏంటంటే ఒక సోషల్ కాజ్ కోసం వర్క్ చేస్తున్నారు. అంత కమిటెడ్ టీచర్స్ ఉన్నారు కాబట్టి ఈరోజు బాసర్కి ఇటువంటి పేరు వస్తుంది. అయితే ఈరోజు గవర్నమెంట్ నిర్వహిస్తున్న టీఎస్పీఎస్సీ ఎగ్జామ్స్లో కూడాను మన విద్యార్థులు మంచి పెర్ఫార్మెన్స్ చూపించడం జరుగుతుంది. రీసెంట్గా హైడ్రాలజిస్ట్ ఎగ్జామ్స్లో 9 మంది హైడ్రాలజిస్ట్ రిక్రూట్ చేసుకుంటే అందులో 6 బాసర్ IIIT విద్యార్థులే ఉన్నారు. అంటే దట్ యూ కెన్ అండర్స్టాండ్ వాట్ టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్ బీయింగ్ ఇంపార్టెడ్ ఎట్ బాసర్ IIIT. సార్, ఇప్పుడు కొందరు తెలుగు మీడియం విద్యార్థులు వస్తారు, అంటే వాళ్ళకు తెలుగు మీడియం నుంచి ఇంగ్లీష్లో కన్వర్షన్ చేసి ఫస్ట్ ఇయర్లో చెప్తారా సార్? ఫస్ట్ ఇయర్ కొంచెము ఏంటంటే తెలుగు మీడియం విద్యార్థులకు కొంచెం కాంప్లికేటెడ్ ఉంటుంది. అయినంత మాత్రం బాధపడాల్సిన అవసరం లేదు. మేము విద్యార్థులను సాగ్రిగేట్ చేస్తాము. కొంచెం ఏంటంటే వీరి మీద ఎక్కువ ఫోకస్ పెట్టాలి. వీరికి క్లాస్ రూమ్లో మాత్రం టీచింగ్ ఇంగ్లీష్లోనే ఉంటుంది. ఎవరికైనా విద్యార్థులకు, ఎందుకంటే మన గమనం మొత్తం ఇంగ్లీష్లోనే ఉంటుంది. ఏ ఒక్కరోజు అయ్యో మనకు కష్టం వస్తుంది, పిల్లలు పాస్ అవుతారో లేదో అని తెలుగులో చెప్పడం అంటూ మొదలు పెడితే విద్యార్థి దానికి అలవాటు పడిపోతాడు. కాబట్టి నెక్స్ట్ 6 years వాడిని కోపప్ చేయాలంటే ఖచ్చితంగా అది day 1 నుంచి అలాగే ఉండాలి. కాబట్టి మేము ఫస్ట్ నుంచి ఆ విషయంలో చాలా శ్రద్ధ తీసుకుంటాం. సో అందుకోసం ఏంటంటే పిల్లలకు రెమీడియల్ సపోర్టు అని ఇందాక చెప్పినట్టుగా వాళ్ళకి మొదటి నుంచి ఇంగ్లీష్ వైపు, ఒకవైపు ఇంగ్లీష్ మీద అవగాహన కల్పిస్తూ స్పోకెన్ ఇంగ్లీష్ నేర్పిస్తూ, ఒకవైపు రైటింగ్ స్కిల్ని ఇంప్రూవ్ చేస్తూ, రీడింగ్ స్కిల్ ఇంప్రూవ్ చేస్తుంటాం ఒకవైపు. మరోవైపు ఎవరైనా విద్యార్థికి అప్పటికి ఇబ్బంది అవుతున్నదంటే వారికి సపరేట్గా ఏ టీచర్స్ని పర్సనల్గా ఎవరికైతే అవసరం ఉన్నదో వారితో ప్రత్యేకమైన లెక్చర్స్ ఇప్పిస్తాం. ఎందుకంటే వీళ్ళందరినీ పూల్ చేస్తాం. తెలుగు మీడియం వాళ్ళందరినీ కూడా కొన్ని సెక్షన్స్ కింద పూల్ చేసి ఈవినింగ్ క్లాసెస్లో వారికి స్పెషల్ సపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో తద్వారా ఇంగ్లీష్ అనే దానికి దెర్ ఇస్ నో అదర్ ఆప్షన్. ఇది కష్టపడాలి, నేర్చుకోవాలి. ఇప్పుడు ఒకప్పుడు అందరూ కూడాను తెలుగు మీడియం నుంచి వచ్చిన వాళ్ళే అందరు కూడా ఆల్ దీస్ కెన్ కమ్ ఓన్లీ బై ప్రాక్టీస్ అండ్ బై లెర్నింగ్. సో దిస్ యూ కెనాట్ బైపాస్. సో ఇది ఖచ్చితంగా దీనికి వేరే ఆప్షన్ అంటూ ఉండదు. ఖచ్చితంగా నేర్చుకోవాలి. అన్ని మార్కులు సంపాదించిన విద్యార్థులకు ఇంగ్లీష్లో ఇంప్రూవ్ చేసుకోవడం అనేది పెద్ద కష్టమేం కాదు. ఇక ప్రధానంగా నేను ఒక విద్యార్థులకు ఒకటే సలహా నేను చెప్పదలుచుకున్నది, ఏ విద్యార్థి అయినా సరే ఆర్థికంగా వెనుకబడి ఉన్నాము అంటే ఖచ్చితంగా అది మనం పేదరికంలో పుట్టడం అనేది మన తప్పు కాకపోవచ్చు, కానీ మరి పేదరికంతో మగ్గుతూ పేదరికంలోనే మరణించడం ఖచ్చితంగా మన తప్పు అవుతుంది. కాబట్టి దీని నుంచి ఓవర్కమ్ కావాలంటే ఖచ్చితంగా మనం చదువుకోవాలి. మన వెనుకబాటుతనానికి పోగొట్టుకోవడానికి మన చదివే ఒక మార్గం. ఒక మంచి చదువు మంచి ఎడ్యుకేషను ఈ 6 సంవత్సరాల కారణం అయితేనేది ఇక్కడ బాసర్లో అయితే 6 సంవత్సరాలు, ఇతర కాలేజీల్లో అయినా ఇంజనీరింగ్ విద్యార్థులైనా ఎవరైనా సరే ఆయా చదువుకునే టైంలో ఒక సిన్సియర్గా ఒక పూర్తి స్థాయి ఎఫర్ట్స్ పెట్టి, ఎందుకంటే దిస్ 5-6 years ఆఫ్ యువర్ ఎడ్యుకేషన్ విల్ మేక్స్ యువర్ ఎంటైర్ లైఫ్ కంఫర్ట్ అండ్ హ్యాపీ. సో అందుకోసం మీరు ఇప్పటి నుంచి కష్టపడాలి. ప్రతి అవకాశాన్ని కూడాను సింపుల్గా తీసుకోకుండా, క్యాజువల్గా తీసుకోకుండా, ఎందుకంటే అంత సింపుల్గా క్యాజువల్గా తీసుకుంటే ఎడ్యుకేషన్ అయిపోతుంది. ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత మనం ఎటుపోయిన ఉద్యోగ సమస్య వస్తుంది. ఇప్పుడు ఈరోజు పోటీ ప్రపంచంలో మనం తట్టుకుని నిలబడాలంటే ఈ 6 సంవత్సరాల 5 సంవత్సరాల కాలం ఏదైతే మనకు ఉంటుందో, మామూలు విద్యార్థులు, మన IIIT విద్యార్థులే కాకుండా ఇతర విద్యార్థులు కూడా ఖచ్చితంగా ఈ చదువుకునే సమయంలో సీరియస్గా ఎఫర్ట్ పెట్టాలి. ఒకవైపు స్కిల్ని ఇంప్రూవ్ చేసుకోవాలి, నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకోవాలి. మరో సైడ్ ఏంటంటే కమ్యూనికేషన్స్ని ఇంప్రూవ్ చేసుకోవాలి. సో తద్వారా ఏమవుతుందంటే మనకి బయటికి వెళ్ళే సమయానికి ఈ పోటీ ప్రపంచంలో ఎంతమంది ఉన్న వాళ్ళందరినీ తట్టుకొని నిలబడే శక్తి ఉంటుంది. సో తద్వారా మీరు తట్టుకొని మంచి ఉద్యోగం సంపాదిస్తే సంతోషించేది మీ తల్లిదండ్రులు, మీ యొక్క బ్రదర్స్, సిస్టర్స్. సో ఈ ఫ్యామిలీ డెవలప్మెంట్కి మీరు ప్రధాన కారణం అవుతారు. సో మీరు డెవలప్మెంట్కి వస్తున్నారంటే ఖచ్చితంగా మీ తర్వాత జనరేషన్స్ అన్నీ కూడా మిమ్మల్ని బీట్ చేసి స్థాయికి పోతాయి తప్ప మీకంటే తక్కువ స్థాయికి రావు. కాబట్టి విద్యార్థులందరూ కూడా కష్టపడి చదవండి. కష్టమే కాదు, ఇష్టపడి చదవండి. మీ యొక్క లక్ష్యం కోసం మీరు చదవండి. ఎందుకంటే మన నిజామాబాద్ జిల్లాలో విద్యార్థులు మరింత ముందుకు రావాలి. ఎందుకంటే మనకు దుబాయే బొంబాయి అన్నట్టు కాకుండా ఇక నుంచి వీళ్ళు ఇంప్రూవ్ చేసుకోవాలంటే మన ఎడ్యుకేషన్ మనకి ఇప్పుడు బికాజ్ ఆఫ్ మేక్ ఇన్ ఇండియా కానీ
బికాస్ ఆఫ్ డిజిటల్ ఇండియా కానీ ఈ రోజుల్లో అనేకమైన అవకాశాలు విద్యార్థులకు అందుతున్నాయి. కాబట్టి వాటిని సద్వినియోగం చేసుకోవాలంటే ఖచ్చితంగా మనం చదువుకోవాలి. ఇట్లాంటి అవకాశాలు ఎవరైనా అవకాశాలు ప్రొవైడ్ చేయగలుగుతారు కానీ ఖచ్చితంగా ఉద్యోగాన్ని ఎవరు ఇవ్వలేరు. సో దాన్ని మనం ఎక్స్ప్లాయిట్ చేయాలి. మన అవకాశాన్ని మనం వినియోగించుకొని ఖచ్చితంగా ముందుకెళ్ళాలంటే మనము విద్యార్థులందరూ కష్టపడి చేయండి, చదవండి, కష్టపడి పైకి రండి. ఇది ఒక బాసర త్రిబుల్ ఐటీ విద్యార్థుల కోసమే కాదు, ఎవరికైనా ఇది వర్తిస్తుందని నేను భావిస్తున్నాను. ఫైనల్గా విశ్వ డిజిటల్ తరపున విద్యార్థులకు ఏం చెప్తారు సార్? ఒకటి, మీ యొక్క కళల్ని నిజం చేయండి, మీ కళలు నిజం చేసుకోండి. నెక్స్ట్, మనకు మీ తల్లిదండ్రులు మీ మీద పెట్టుకున్న ఆశల్ని వమ్ము చేయకండి. ఎవరైనా సరే మీ తల్లిదండ్రుల ఆస్పిరేషన్స్ మీరు ఫుల్ఫిల్ చేస్తున్నారంటే దాని అర్థం ఖచ్చితంగా మీరు అభివృద్ధిలోకి వస్తున్నారు. మీ తల్లిదండ్రులు, మీ గురువులకు మించి ఎవరు మీ కాంక్ష, మీ స్నేహితులు కూడా ఉండొచ్చు, కాదనడం లేదు. మీ తల్లిదండ్రులు, గురువులు ఖచ్చితంగా మీ అభివృద్ధిని, మీ యొక్క ఎదుగుదలని కాంక్షిస్తారు. కాబట్టి వాళ్ళ ఆస్పిరేషన్స్ నిజం చేయండి. వాళ్ళ ఆస్పిరేషన్స్ నిజం చేస్తే ఖచ్చితంగా మీ ఆస్పిరేషన్స్ నిజమవుతాయి. సో దట్ మీరు మీ యొక్క జీవితాన్ని మీరు మార్చుకోగలుగుతారు. జీవితాన్ని మార్చుకునే శక్తి మన చేతిలో ఉందని నేను భావిస్తున్నాను. అదే విద్యార్థులు నేను చెప్తాను, దానికి నేనే ఎగ్జాంపుల్. ఓకే సార్. సో వ్యూవర్స్, ఇప్పటివరకు చూస్తారు కదా సార్ ఏ విషయాలైతే చెప్పారో అవన్నీ బాగా గుర్తుపెట్టుకోండి. అలాగే ఎవరైతే త్రిబుల్ ఐటీకి అప్లై చేసుకోవాలనుకుంటున్నారో చేసుకోండి తొందరగా. ఎవరైతే చేసుకున్నారో వాళ్ళకి ఆల్ ది బెస్ట్ విశ్వ డిజిటల్ తరపున. ఇది ఇవాల్టి చర్చ. మరొక చర్చలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి విశ్వ డిజిటల్.